కాశ్మీర్ అటాక్లో చాలామంది అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపు 25 పైనుంచి 30 మంది దాకా లెక్క వేసుకుంటే అంతమంది ప్రాణాలు అయితే పోయాయన్నమాట. సో వాళ్ళు మన వాళ్ళలాగా ముసుగులు వేసుకొచ్చి లేదంటే మన వాళ్ళలాగా యూనిఫామ్లు వేసుకొచ్చి అందరిని మాయ చేసి అయితే చంపేశారు. సో దీనికైతే ఇప్పుడు మనం పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం, కానీ వాళ్ళకైతే చట్టరీత్యా శిక్షలు వేయమని చెప్పి కఠిన శిక్షలు వేయమని ప్రజలంతా కోరుకుంటున్నారు. సో మరి గవర్నమెంట్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇప్పటికే దాదాపు 3 స్కెచెస్ అయితే వేశారంట. సో అసలు వాళ్ళు ఎవరు, ఏంటి, ఏ డిపార్ట్మెంట్ కింద తీసుకోవచ్చు? అయితే ఇప్పుడు ఉగ్రవాదులు ఈ దాడి చేసిన తర్వాత వాళ్ళు ఏదో మేము వీళ్ళ మీద దాడి చేశాము, మేము గెలిచామని వాళ్ళు విరవిగుతుండొచ్చు. కాకపోతే ఇక్కడ వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే, వాళ్ళు స్వయంగా వాళ్ళ మొహాలు చూపించుకొని లేకపోతే వాళ్ళ ఒరిజినల్ డ్రెస్లో వచ్చి ఒకవేళ అటాక్ చేస్తుంటే అరే ఓకే వీళ్ళు ధైర్యవంతులు అనుకోవచ్చు. కానీ వాళ్ళు దొంగచాటుగా వెనక నుంచి వచ్చి మన ఆర్మీ, ఇండియన్ ఆర్మీ యొక్క డ్రెస్ వేసుకొని ఒక అంటే మేకవన్నీ పూలని అంటారు కదా, సో ఆ విధంగా ముసుగేసుకొని వచ్చి వాళ్ళు అటాక్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పిరికి పందలే అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనము పాయింట్ ఏంటంటే, ఇక్కడ అటాక్ చేసినప్పుడు మహిళలు, పురుషులు అంటే వీళ్ళిద్దరిని సపరేట్ తీసుకెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళు అంటే వీళ్ళ ఐడీస్ చూడడం అనేది చేశారంట. సో అప్పుడు పురుషులందరినీ కూడా సపరేట్ చేసి వాళ్ళ ఐడీలు చూసినప్పుడు కొందరి మొక్కలు అనేది వీళ్ళు చూసారంట. సో వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం అయితే 3 స్కెచ్లు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఫోర్స్ వాళ్ళు అయితే తయారు చేశారు, వాటిని కూడా రిలీజ్ చేశారు. అయితే వీళ్ళ 3 పేర్లు ఎట్లా అంటే ఆసిఫ్, అదేవిధంగా సులేమాన్ అండ్ ఇంకొక వ్యక్తి ఎవరంటే అబూతలా. సో వీళ్ళ 3 పేర్లు, ఈ ఒరిజినల్ పేర్లు కాకుండా వీళ్ళకి ఇంకా కొన్ని వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు కదా, సో వాళ్ళ డిఫరెంట్ కోడ్ టైప్ కూడా ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయంట. సో ఆ పేర్లతో వాళ్ళు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీతో ఒక డ్రెస్ కోడ్తో వచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళ బ్యాచ్ ఖచ్చితంగా ఉండాలి. ఏ ఆర్మీకి అయినా కూడా వాళ్ళ పేరు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒరిజినల్ నేమ్ కాకుండా ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన ఒక కోడ్కి సంబంధించి డూప్లికేట్ పేర్లతో కూడా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏదైతే మనకు బైసరన్ లోయ ఉంది, వాళ్ళు ఎక్కడైతే దాక్కున్నారో ఆ లోయ పేరు బైసరన్ లోయ. అయితే ఈ లోయలో ఎట్లా అంటే ఇప్పటి వరకు అయితే మనకు మొత్తం మంచుతో కప్పబడి ఉండేది, మనకు చలికాలం కావచ్చు ఇదంతా కూడా. సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంచు అంతా కూడా కరిగిపోయింది. సో మంచు కరిగిపోయింది కాబట్టి అక్కడ మంచు కరిగిపోయినా కూడా చెట్లు, అడవి మొత్తం చాలా దట్టంగా ఉంటుంది. సో అందులో వాళ్ళకి దాక్కోవడానికి కావచ్చు, అదేవిధంగా అటాక్ చేసిన తర్వాత అక్కడ నుంచి పారిపోవడానికి కూడా మళ్ళీ వాళ్ళకు ఈజీగా అయిపోయింది. ఎందుకంటే దట్టమైన చెట్లలోకి వెళ్తే ఎవరు కూడా కనిపించరు. సో ఈ విధంగా వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ దాంతో పాటు ఈ అటాక్ జరగకుండా ముందే, కొన్ని రోజుల ముందే కూడా వాళ్ళు మాటల ద్వారా మేము ఈ విధంగా చేయబోతున్నామని కొన్ని హింట్స్ కూడా ఇచ్చారంట. కాకపోతే మన ప్రభుత్వం చేసిన నెగ్లిజెన్స్ ఎట్లా అంటే వాళ్ళు ఓన్లీ మాటలే చెప్పారు కదా, తర్వాత ఎలాంటి అటాక్ చేయరు, ఇంకా వాళ్ళకు యాక్షన్ తీసుకోరలే అని వాళ్ళు జస్ట్ మాటలతోనే మన వాళ్ళు కూడా ఖండించారు. కాకపోతే ఈ ఉపద్రవాన్ని మాత్రం వీళ్ళు ఊహించలేదు. అండ్ ఇదంతా కూడా వాళ్ళు ఎంత కర్కశత్వం అంటే చంపిందే కాకుండా వాళ్ళు ఏదైతే ముఖానికి మాస్కులు కానీ హెల్మెట్లు ధరించారో ఆ హెల్మెట్లకి ఒక కెమెరాతోని కూడా ఇదంతా వాళ్ళు షూట్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళు షూట్ చేసుకున్నారు. సో మరి ఎందుకు చేశారంటే ఎవరు వీళ్ళని పంపించారో, పాకిస్తాన్ వాళ్ళే పంపించారా, వేరే దేశం వాళ్ళు పంపించారా, పంపించిన వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు లైవ్లో ఇదంతా కూడా చూస్తున్నారు. చూసిన తర్వాత దాన్ని ఎందుకు షూట్ చేసుకుంటున్నారు, సో చంపిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని బెదిరించడం కావచ్చు. అండ్ ఇంకా కొంతమందిని కూడా నాకు కర్ణాటక నుంచి వచ్చారు వాళ్ళు, ఒక వ్యాపారవేత్త. సో వాళ్ళ వైఫ్కి ఏం చెప్పారు, వాళ్ళ భర్తను చంపేసినప్పుడు నన్ను కూడా చంపేయండి అని ఆమె అడిగినప్పుడు నేను నిన్ను చంపేయను, నీకు చావంటే ఎంత భయంకరంగా ఉంటుందో మీ మోదీకి పోయి చెప్పుకోండి అనే విధంగా కూడా చెప్పారంట. అయితే వీళ్ళ పైన ఏమన్నా చర్యలు ఉంటాయి? ఇప్పుడు స్కెచ్ వేయడం వరకేనా, వాళ్ళకి ఏదైనా స్కెచ్ చేయడం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా కోరుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా అయితే అటాక్ చేశారో, వాళ్ళు దొంగతనంగా ఒక పిరికి పందల్లాగా అటాక్ చేశారు. కానీ మన భారతదేశం ఎంత గొప్పదో అందరికీ తెలుసు. ఇప్పటి వరకు కొన్ని వందల దేశాలతోని పోరాడి మనము ఎంత పోరాటాలు చేసి, ఎన్ని యుద్ధాలు చేసి మన దేశాన్ని మనం కాపాడుకున్నాం. సో ఖచ్చితంగా మనందరం కూడా మన దేశం యొక్క ధైర్యం ఎలాంటిది, మనము తలుచుకుంటే ఏం చేస్తామని మన ఆర్మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా ఈ విధంగా దొంగచాటుగా కాకుండా డైరెక్ట్గానే అటాక్ చేయాలని అయితే కోరుకుంటున్నారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు దొరికిన వాళ్ళు ఏదైతే ఫొటోస్ మనకు రిలీజ్ చేశారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎక్కడున్నారు, పట్టుకుంటారా లేదా ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.